హాయ్ గాయ్స్, దిస్ ఇస్ అజాజ్ వైన్స్. వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. గాయ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక విషయం చెప్పాలి. చెప్పు. మీరు చాలామంది అడుగుతున్నారు, ఆసిఫ్ బ్రో మీరు కలిసి వీడియోస్ చేసేవాళ్ళు ప్రెజెంట్ ఎందుకు చేయట్లేదని. గాయ్స్, మా ఇద్దరికి చిన్న క్లాష్ అయింది. దానివల్ల నేను సపరేట్ ఛానల్ పెట్టాను. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. సో అందుకు కలిసి గాయ్స్, ఆసిఫ్ మా కజిన్ గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇద్దరం కలిసి చిన్న ట్రిప్ మీద హైదరాబాద్కి వస్తున్నాం. అక్కడ జూకి వెళ్ళి అటు నుండి అటు చిన్న ఇంటర్వ్యూ ఒకటి ఉంది, దానికి అటెండ్ అయ్యి కొంచెం చిల్ అవుతాం. సో మేము ఇద్దరం కలిసి చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ ఇది. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు కాదు, లాస్ట్లో చెప్పాలి. ఇదే గాయస్ మేము హైదరాబాద్ రావడానికి ఎక్కిన ఎలక్ట్రిక్ బస్. గాయస్, ఆసిఫ్ బ్రో నిద్ర కూడా మానేసి వీడియో ఎడిట్ చేస్తున్నాడు. ఆ న్యూ ఇయర్ స్పెషల్ వీడియో ఏదో ఉందంట మీకోసం. ఆసిఫ్ బ్రో రెడీ, గెట్ రెడింగ్ వీడియో. రండి రండిరా. చల్ చల్ రే చల్ మేరే సాథీ హమ్ బన్ గయే హైదరాబాదీ. హాయ్ గాయస్, ఇప్పుడే కేపీహెచ్బి దగ్గర బస్ దిగాం. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ దింపేశాడు 4కి. ఇక్కడ మాకు ఏరియాలో అంతకు తెలియదు. టీ స్టాల్స్ అవి కూడా ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో టీ టిఫిన్స్ చేసేసి మేము స్లోగా జూకి స్టార్ట్ అవుతాం. కాఫే ఇది అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? కాఫే అదే ఏదైనా కానీ తాగేసి తినేసి జూకి స్టార్ట్ అవుతాం. ఆసిఫ్ బ్రో ఏదో టిఫిన్ షాప్ తెలుసు, నేను తీసుకెళ్తా అని చెప్పి అన్నాడు. పొద్దున్నే వెళ్తున్నాం మేము ఇద్దరం టిఫిన్ షాప్కి. అండ్ టిఫిన్ తినడానికి వెళ్తున్నా అంటున్నా, తినేద్దాం అంటున్నా, డబ్బులు కట్టాలంటున్నా. భయా అనుకున్నట్టుగానే టిఫిన్ షాప్ కనపడలేదు భయా. ఆసిఫ్ భయా ఏం చేయా ఇట్లా చేసినావు? క్యాబ్ ఓనర్ ఏమాలంటారు, క్యాబ్ ఓనరే అంటున్నాడు భయా. ఫైనల్లీ ఒక టిఫిన్ షాప్ కనిపించింది. అక్కడ ఎగ్ దోశ ఆర్డర్ చేసాం గాయస్. తినమంటారా? తినండి సార్. గల్లీలన్నీ తిప్పి లాస్ట్ ఇక్కడ తీసుకొచ్చాడు భయా ఆసిఫ్. సిగ్గుపడకూడదమ్మా, అటు చూడు భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు. గాయస్, ఆసిఫ్ బ్రో కార్ బుక్ చేశాడు. అడ్రస్ సరిగ్గా చెప్పకపోవడంతో ఇంత దూరం వచ్చి దూకాల్సి వస్తుంది. గాయస్, ఆసిఫ్ బ్రో చేసిన పనికి డివైడర్లు దూకాల్సి వచ్చింది ఇంత దూరం వచ్చి. నేను ఆల్రెడీ వెళ్ళలేదు జూకి ఒకసారి. మనోడు ఫస్ట్ టైం అనమాట, చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడలేదు జంతువుల్ని, తను చూసుకున్నాడు అనుకో, అది వేరే విషయం. ఇప్పుడైతే మనం జూ దగ్గరికి వచ్చేసాం. ఇంకా జూ కూడా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు. సో ఓపెన్ చేశాక ఫస్ట్ మనమే లోపలికి వెళ్ళేది. అవునా, నిజమా? గేట్స్ ఇప్పుడే ఓపెన్ చేస్తారు, పంపిస్తారు లేదో చూద్దాం. వెళ్ళొచ్చా లోపలికి? 8:30. సో గాయస్, 8:30 వరకు అయితే మనం వెయిట్ చేయాలి. 8:30కి ఓపెన్ చేస్తారంట. అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. గాయస్, వెనకాల కనిపిస్తున్నాడు కదా బాబాయ్ చెప్పాడు, లోపల సఫారీ ఉంటుందంట. సఫారీ ఎక్కి లైన్స్ దగ్గర వరకు వెళ్తుందంట. దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం నేనైతే జూకి రావడం. ఆసిఫ్ బ్రో ఆల్రెడీ వచ్చాడు ఇక్కడికి, బట్ సఫారీ అయితే ఎక్కలేదంట. లైన్ చూడాలంటే అక్కడ దాకా వెళ్ళాలా? నేను ఉన్నా కదా. ఇదే డైలాగ్ లోపల చెప్తే లోపలే వేస్తారు బ్రో. సో సఫారీలో ట్రై చేస్తాం ఒకసారి. అండ్ స్నేక్ కూడా చూడాలి. నాకు స్నేక్ అయితే భలే ఇష్టం. అరే స్నేక్ అయితే ఇక్కడ రావాలరా, అక్కడ పొలాల దగ్గరికి వెళ్తే ఏదో ఒక స్నేక్. ఆ స్నేక్ అది కొంచెం పెద్ద స్నేక్ చూద్దాం అని చెప్పి వచ్చాను. పెద్ద స్నేక్ అన్నా బ్రో, నాకు ఏదో గుర్తొస్తుంది. గైస్, ఇప్పుడే లోపలికి వదిలేరు. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం. గైస్, టికెట్ అయితే తీసేసుకున్నాం. లోపలికి వెళ్ళాక చెప్పాను కదా మన బంధుమిత్రులు ఉన్నారని. ఇక్కడ వాళ్ళందరూ హాయ్ చెప్పేసి వచ్చేద్దాం. బ్యాగులు ఇక్కడ పెట్టాలంట. బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వెళ్దాం గైస్. బిగ్ స్నేక్ ఉందంట. బిగ్ స్నేక్ చూడాలి. కనకుండా చూపిస్తాను అక్కడ. రే ముసళ్ళు ఉంటాయిరా, ఇది ముసలు అంటున్నా, ఎలుగు బంట్లు. అసలు దానికి గోడ ఉండదురా బాబు, ఇంతే ఉండేది, భయం వేసిద్ది చూడాలంటే.
గుంపులో పోయిందా వెళ్ళాలి, ఒకళ్ళ వెళ్తే దొరికిపోతాం. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం రావడం ఉన్నాం కాబట్టి యానిమల్స్ ఏమైనా అటాక్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ జూలో ఎక్కడ ఉంది దాన్ని అన్వేషిద్దాం. పైన ఉంది. అబ్బా ఏముంది పీకాక్ ఉంది గాయస్. అసలు పీకాక్ బ్లూ కలర్ లో ఉంది గాయస్. రెడ్ కలర్ లో ఉండిద్దిరా పీకాక్. బ్లూ కలర్ లో ఉంది గాయస్. ఇక్కడ తొండ ఉంది చూడండి గాయస్. తొండ కదరా అది, కప్ప. కొడతా క్రొకడైల్ బొమ్మ కనిపిస్తుంది, దానిలోనే ఉంటుంటుంది క్రొకడైల్. మనం అయితే దానికోసం వెళ్తున్నాం. సో వెళ్ళి చూద్దాం క్రొకడైల్ ఎక్కడ. గైస్ ఇక్కడ ఉన్నాయి క్రొకడైల్స్. ఫైనల్లీ వి ఫౌండ్ క్రొకడైల్స్. అరే ఈడనే ఉన్నావా? చూసుకోలేను అసలు నిన్ను. ఏంది మామా నీ కోసం విజయవాడ ఉండొచ్చి ఇక్కడ పడుకుంటున్నావు? లే మామా. ఏ బాబు లేవు, ఏ బాబు లేవు, ఏ బాబు లేవు. క్రొకడైల్ మామా. స్నేక్ ఏడు ఉంది అక్కడ. ఇంకోటి ఉంది మామా క్రొకడైల్. పెద్ద క్రొకడైల్ ఉంది అక్కడ గాయస్. అక్కడికి వెళ్దాం గాయస్. కింద నుంచి ముసలి చూడాలంటే ఎటేపు ఇట్నుండి వెళ్ళాలా? ఇట్నుండా గాయస్. ఆసిఫ్ బ్రో మళ్ళీ మనకి బిస్కెట్ చేసేవాడు. కింద నుండి వెళ్దాం అన్నాడు. అసలు ముసలి కిందే ఉన్నాయి. ఆ మా అమ్మని అడిగాం కాబట్టి సరిపోయింది. ఆసిఫ్ డ్రామా కనిపిస్తుందా గాయస్? అది నోరు తెరుచుకొని ఉంది. సో ఇక్కడ నుండి మనం ఇంకోటి ఉంది. గాయస్ అక్కడ చాలా ఉన్నాయి గాయస్. నాకైతే ఆసిఫ్ బ్రో లోపల పంపించాలని ఉంది. గైస్ చూడండి గైస్, ముసలి స్విమ్మింగ్ చేస్తుంది. ఇంతకి ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. ఇప్పుడు టీవీలో చూడడం ఫస్ట్ టైం చూసేసరికి డోంట్ ట్రై దిస్ టైప్ ఆఫ్ స్విమ్మింగ్ అట్ హోమ్ ఆర్ ఎట్ స్కూల్ ఆర్ ఎనీవేర్. చూడండి గైస్ నోరు తెరిచి పడుకున్నాయి. చూడండి గైస్ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది. ఈ అలిగేటర్స్ అంట భయ ముక్కు పొడవుగా ఉంది చూడొచ్చు మనం ఇక్కడ. ఇవి అలిగేటర్స్ అంట. అక్కడ చూడండి గైస్ స్లోగా నీళ్ళలో ఉండి వస్తుంది చూస్తున్నారా గైస్. ఇప్పుడైతే స్నేక్స్ ఉన్న చోటుకి వచ్చాం. అసలు నేను వచ్చిందే దీనికోసం. దీన్ని చూపించకుండా ఎలా ఉంటాను గైస్. చూడండి గైస్ పైతాన్ మామ. పైతాన్ పొద్దున్నే ఇడ్లీ వాడ తిన్నట్టుంది. ఫుల్గా డీప్ స్లీవ్ వేస్తుంది. చూడండి గైస్ తల ఇక్కడ ఉంది గాయస్. దీనిలో 2, 3 ఉన్నాయి గాయస్. దీనిలో కనిపిస్తున్నాయా మీకు? కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు కనిపిస్తాయి అప్పుడు. దీనిలో అదిగోండి గాయస్ 1, 2, 3 తలలు కనిపిస్తున్నాయి గాయస్. యాక్చువల్ నేను వచ్చిందే దీనికోసం గాయస్. అసలు దీన్ని చూడాలని చెప్పి లైవ్గా. చూడండి గాయస్ దాని మీద కట్లు ఎట్లా ఉన్నాయి అసలు. ఇవి బాగా ఫుడ్ తిని బలిసినట్టున్నాయి. అసలు ఎక్కడ కదలలేకపోతున్నాయి. నీకు బలిసిందిరా? నీకు బలిసింది పైతానికి గాయస్ బలిసింది. ఇక్కడ ఉంది భయ మనకు కావాల్సింది ఇండియన్ కోబ్రా త్రాచుపాము. భయా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినావా? ఇందులో 2 స్నేక్స్ ఉన్నాయి గాయస్. 2 త్రాచుపాములు ఉన్నాయి. ముడతలు ఉన్నాయి దాని మీద. ముసలి అయిపోయినట్టుంది. 2 అబ్బాయిలు ఉన్నారు. ఇంకో 2 పుట్టినా నేను ఇలాగే ఉంటాను. గాయస్ ఇక్కడ ఉంది చూడండి గాయస్. అట్లా దేని స్నేక్ తెలియదు. ఇది కూడా కింగ్ కోబ్రానే అనుకుంటా. కింగ్ కోబ్రానే ఇక్కడ ఉంది చూడండి గాయస్. దగ్గరగా ఉంది.
అంటే గ్లాస్ ఉండడం వల్ల మనకి అంత క్లియర్గా కనపడట్లేదు. గ్లాస్ తీసేస్తే నువ్వు కనపడవు. గ్లాస్ ఉండడం వల్ల మనకి ఇక్కడ క్లియర్గా కనపడట్లేదు. సెంటర్ ఫ్రెష్ నాలుగు లోపల ఆడిస్తుంది నాగబాబు. స్నాక్స్ టైం విత్ స్నేక్స్. క్రికెట్ స్నేక్ అంట. కోసం అంకుల్ కూడా వచ్చారు లోపలికి. ఆహారం పెట్టడానికి అంకుల్ వచ్చారు. పట్టుకున్నాడు చూడండి, అంకుల్ పట్టుకుని లోపలికి వేస్తున్నాడు పావుల్ని. అంకుల్ ఆహారం పెట్టడానికి వచ్చాడు, అంకుల్ ఆహారం ఇవ్వడానికి వచ్చాడు. నాకైతే అర్థం కావట్లేదు. పావుల్ని అంకుల్ చేత్తో పట్టుకొని పావుల్ని ఎట్లా పడితే అట్లా విసిరేస్తున్నాడు. అంకుల్ నేను చెప్పింది వినేశాడు. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే టైగర్ని చూడడానికి వెళ్తున్నాం. చూద్దాం మన అజాజ్ వైన్స్ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు దాకా చూడలేదంట కుర్రోడు చిన్నప్పటి నుంచి. నేను ఆ క్రొకడైల్ స్నేక్ని చూసినప్పుడే ఎగ్జైట్ అయ్యా. అంటే ఫస్ట్ టైం కదా, అంటే నేను మెయిన్ వచ్చింది స్నేక్ కోసమే. తెలుసు కదా స్నేక్ అంటే నాకు. నీ స్నేక్ తగలయ్యే ఏంట్రా స్నేక్ స్నేక్ అని టైగర్ని చూపిస్తా పదని. ఇది టోటాయిస్ అంట. నేను రాయేమో అనుకున్నాను నేను. చూడండి గైస్. ఏ బాబు లేవు, ఏ బాబు ఏంట్రా వెళ్ళండి రా, మీరు ఎక్కడ నుండి నిద్రపోతున్నాను. పొద్దున్నే లేపుతారు. నేను స్కూల్కి వెళ్ళనే వాళ్ళ మావా ఒక్కసారి లెగు మావా. నేను లెగను మా లెగు మావా, ఈరోజు ఎలా హాలిడేనే. రే మీకు రా హాలిడే, రోజు సాగు కొడతారు రా మళ్ళీ ఇక్కడికి వచ్చి జనాలు. ఏంటి మావా మొన్న ఎప్పుడు వస్తాను ఇప్పుడు ఎవరు రాలేదు, ఈ రోజు కుదిరిందా? ఏ గొరిల్లా పప్పి షేమ్ బట్టలు షేమ్ పప్పి. టైగర్ దగ్గరికి వెళ్తున్నాం గైస్, దగ్గరికి వచ్చేసాం. మనోడి ఫస్ట్ రియాక్షన్ రెడీగా ఉండండి. టైగర్ ని వేటాడడానికి ఒక సింహం వచ్చింది. అది ఇక్కడ ఉంది, వెనకాల ఉంది, కెమెరా వెనకాల. వీడికి మైండ్ పోయింది గాయస్. మనోడు పరిగెడుతున్నాడు చిన్నపిల్లలతో పాటు. ఎలా ఉంది బ్రో? అది గర్జిస్తుంది. ఎక్కడ ఉన్నావు అంటుంది టైగర్. ఎక్కడ ఉన్నావు అమ్మా అంటుంది. అన్న ఉందా, మేము టైం అవుతుందండి, మనుషులు చాలా మంది వచ్చామన్నా. సెకండ్ టైం చూడడం. మనోడు రియాక్షన్ చూసారు ఎలా చెప్తాడో టైగర్ చూడగానే. ఫస్ట్ టైం చూడాడు. షిట్ వేసింది గాయస్. షిట్ని కూడా క్యాప్చర్ చేశాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫైట్ చేసుకోండి. వేటాడడానికి వస్తున్నట్టు అసలు ఎంత ఎలా వస్తుందో. దూకుందా మామ చూడు. అజాజ్ వైన్స్ చూసావా, అదే దూకడం. వాటర్ తాగడానికి వచ్చింది. చలికాలంగా స్నానం చేయదప్పుడే. ఇది రాయింది బా. చూడండి గైస్, ఇప్పుడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చూడండి గైస్, ఇప్పుడు పుల్ని ఎలా భయపడతాను. వెయిట్ అండ్ వాచ్. చూడండి ఇప్పుడు ఎలా భయపడుతుంది చూడండి పులిని. దెబ్బకు పారిపోయింది గైస్. వస్తారు. ఇదే గాయస్ నవ్వేది. లియో మూవీలో నవ్విద్ది కదా, అది డాటెడ్ హైనా అంట, ఇది స్ట్రైప్డ్ హైనా. ఏంటి మా ఫ్రెండ్స్ అందరు సినిమాల్లోకి వెళ్ళిపోతుంటే నువ్వు ఇక్కడే ఉండిపోయావు. తొక్కేశారయ్యా, నేను కూడా సినిమాలో యాక్ట్ చేసేవాడిని, కానీ నన్ను తొక్కేసింది ఆ డాటెడ్ హైనా. అది దొరకాలి. భయ్యా ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఒక హ్యాండ్ ఇట్టి. నేను కూడా నీతో పాటు చేస్తాను భయ్యా. చూసిన ఒకటే అనుకోండి, అది వేరే విషయం. మనోడు స్మైల్ ఇచ్చాడంటే అక్కడ ఉంది, పరిగెడుతున్నాడు చూడండి. టైగర్కి ఎంత పరిగెత్తాడో. లైన్ కూడా నన్ను చూసినా లైన్ని చూసిన ఒకటే అని చెప్పిన వినట్లేదు. రియల్ లైన్ కోసం వెళ్తున్నాడు. ఇదిగోండి లైన్, చెప్పాగా నా అలాగే ఉండిద్దని. ఇదిగోండి లైన్, ఇదిగోండి అజాజ్ వైన్, అజాజ్ వైన్ లైన్, లైన్ అజాజ్ వైన్,
అజాజ్ వైన్స్ లైన్. లయన్ని చూసాం. లయన్ అంటే కింగ్ ఆఫ్ ద జంగల్. ఈ కింగ్ ఒక రాణి కావాలి. కావాలా లేదా? పద. కావాలి కావాలి. చూడండి గైస్ మన దగ్గర ఇప్పుడు ఇటు సైడ్ ఆస్ట్రిచెస్ ఉంటాయి గైస్. చూడండి గైస్, దిస్ ఇస్ ఆస్ట్రిచ్. నీకు ఆస్ట్రిచ్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటది. నిప్పుకోడి దాని గుడ్డు చూసినవా? ఇంత పెద్దది. వావ్, ఇంత పెద్దది గైస్. రైనో, అది రైనోసరస్. రైనోసరస్ దగ్గరికి వస్తే రైనోసరస్ తల టైపు దాచిపెట్టింది. దాగుడు మూతలు ఆడుతుంది గైస్. స్కూల్ కిడ్స్ కూడా వచ్చారు చూడడానికి ఇక్కడికి. స్కూల్ కిడ్స్ కూడా చాలా వచ్చారు గైస్. చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో రైనోసరస్. చూడండి గైస్ రైనోసరస్. ఆ పక్కన ఇంకో రైనోసరస్ ఉంది, దాన్ని చూసింది. ఏ పిల్ల ఎక్కడున్నావు? బేబీ గోడతో వచ్చి లేచిపోదాం. చూద్దాం మనకెందుకు. నేను రాను, ఇక్కడ ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది. నీ ఫ్రీ ఫుడ్ తగలయ్యా. తిండి నన్ను కూడా వస్తావంటే అంతేగా బేబీ. సర్లే ఇంకేం చేస్తాం. లెట్స్ బ్రేకప్. నీ అంకం ఇప్పుడు నేను ఏనుగు దగ్గరికి వెళ్ళాలా ఏంటి? గాయస్ ఇప్పుడైతే మనం నీటి ఏనుగు దగ్గరికి వచ్చాం. నీటి ఏనుగు పెద్దగా ఉందా, రైనోసరస్ పెద్దగా ఉందా? స్మైల్ ప్లీజ్. ఫోటో తీసుకో. స్మైల్ ప్లీజ్. గాయస్ ఇలాంటి అద్భుతాలు ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి. నోరు తెరిచినప్పుడు దొరికింది మనకి. దాని పళ్ళు కూడా చూపిస్తాను గాయస్. కత్తుల్లో ఉన్నాయి అసలు. రెండు పెద్ద కత్తులు నోట్లో ఉన్నట్టు ఉన్నాయి గాయస్. ఎలిఫెంట్స్ వచ్చినాయి. గాయస్ ఇప్పుడైతే సఫారీ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. నేను ఫస్ట్ టైం జూకి రావడం అండ్ అందులో సఫారీకి వెళ్తున్నాం. గాయస్ లాస్ట్లో లక్కీగా దొరికాయి గాయస్ టికెట్స్. మేమైతే రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ ఒక అన్న పిలిచి 2 టికెట్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని పంపించారు. అవునా? నిజమా? ఆసిఫ్ బ్రో అక్కడికి వచ్చినాడు గాయస్. ఆదా డ్రైవర్ సీట్ పైగా ఆపోజిట్ లో లయన్ ఉంది. ఆసిఫ్ బ్రో అయితే బస్సులో దూకేదట్టున్నాడు. లైన్ ఓపెన్ చేస్తున్నారు, బయటకు వస్తుందంట గాయస్. చూద్దాం. వస్తుంది గాయస్, బయటకు వస్తుంది. గేట్ ఓపెన్ చేశారు ఇప్పుడే. లైన్ మన వ్యాన్ ముందు ఉంది. ఏంటి మా ఎలా ఉన్నావు? చూడండి గైస్ ఎలా ఉందో. కళ్ళ బిందులో ఉంది చూస్తుంటే. ఒక దగ్గర నుండి ఇదే చూడ్డాను నేనైతే. రాయల్ బెంగాల్ టైగర్ సఫారీ అంట గైస్. చూడండి గైస్ బెంగాల్ టైగర్ ఇప్పుడు బయటకు వస్తుంది. చూడండి గైస్ ఆపండి ఒకసారి. ఎల్లో బెంగాల్ టైగర్ అండి గైస్. చూడండి ఎట్లా ఉందో. అసలు మామూలుగా నడవట్లేదు. ఇంకా ఫారెస్ట్ లో 2 వస్తున్నట్టుంది అదైతే.
సక్సెస్ఫుల్గా సఫారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా జిరాఫీని చూడడానికి వచ్చాం గైస్. జిరాఫీ ఆసిఫ్ చూడండి గైస్ ఎంత హైట్ ఉందో. చూడండి గైస్ అసలు ఎలా ఉందో. నాకైతే కన్నుల విందులా ఉంది. ఎంత హైట్లో ఉన్నాయి ఆకులు, అది నాలుగుతో టచ్ చేస్తుంది. నాకైతే సఫారీ అయితే ఇంకా అసలు లైఫ్లో మర్చిపోలేను. ఫస్ట్ టైం నేను దగ్గర నుండి చూడడమే కాక ఇంకా సఫారీలో వెళ్ళి అది బయటకు వచ్చి వ్యాన్ చుట్టూ తిరగడం అసలు మామూలుగా లేదు కాదు. అసలు నాకైతే చెప్పానుగా కన్నుల విందే. దానిలో డేటా కూడా ఫిల్ అయిపోయింది. అసలు అట్లా రికార్డ్ చేశాను నేనైతే వీడియో కంప్లీట్గా మొత్తం ఇన్సఫిషియెంట్ అని వస్తుంది. నేను ఆనందంలో నా ఈ పాత వీడియోలన్నీ డిలీట్ కూడా చేశాను, మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. ఆసిఫ్ బ్రో అయితే వ్యాన్లో ఉండి ఎగిరెగిరి చూస్తున్నాడు. గాయస్ ఇదైతే జూ ఎంట్రన్స్. ఎగ్జిట్ అయ్యేటప్పుడు చూపిస్తున్నాను ఏమనుకోవద్దు గాయస్. జూ దగ్గర నుండి రిటర్న్ అయిపోయి జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యాం. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం మధురా నగర్ దగ్గర ఆటోలో. మరి అమ్మాయిలకు కూడా వెళ్ళే చూడాలండి. మీ క్యారెక్టర్ మీ పక్కన ఇంకొకరి క్యారెక్టర్ ఒకసారి చేయదు. ఏంట్రా ఏం చేస్తున్నావు అంట. రాజుగారు మీ అమ్మాయి కోసం మంచి సంబంధం తెచ్చానండి. ఆ దుర్మార్గుడికి ఆల్రెడీ పెళ్లి అయింది అంటాడు. నాకు పెళ్లి ఒకటే కాదు అంటే ఇది తెలియాలంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. రిక్రూట్మెంట్ లో జాయిన్ అయ్యాను. సిస్టమ్ ఎట్లా షెడ్ చేయాలి గూగుల్లో చూస్తున్నారు. గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.